మంచి కోరుకో నీకు ఖచ్చితంగా తీరుస్తానని దేవుడు అంటే ఏ కోరుకుంటారు? ఒక మహానటి లాగా ఒక మూవీ ఇచ్చేయంట. అలాంటి ఒక మూవీ చేసేస్తే హిస్టరీలో సెట్ అయిపోతుంది అది. సో నేను ఉన్నా లేకపోయినా వచ్చే జనరేషన్ చూసుకుంటూ బేసిక్గా ఏ ఆర్టిస్ట్ అయినా కూడా అంత మంచి పేరు రావాలని అనుకుంటుంది చివరి వరకు కూడా కదా. నాకు చాలా మంది అన్నారు నేను కీర్తి సురేష్ గారిలా ఉంటా అని, కానీ ఆ డైరెక్టర్స్ ఎందుకు చూడట్లేదు దాన్ని? కీర్తి సురేష్ డూప్ ఇక్కడే ఉందండి. ఆవిడకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి, నాకు ఒకటైనా ఇవ్వండి. నాకు కీర్తి సురేష్ లా అనిపించట్లా. నాకు ఎలా అనిపిస్తున్నావు? పిచ్చిదాన్ లాగా అని చెప్పకండి ప్లీజ్, పిచ్చిదాన్ లాగా అని చెప్పకండి ప్లీజ్. ఇది అయితే రష్మిక మందన. రష్మిక ఇలా ఉన్నదంట చూసుకో. రష్మిక మీ క్లోజ్ ఫ్రెండ్ అని విన్నాను. ఒకప్పుడు మేము మోడలింగ్ అంతా కలిసి స్టార్ట్ చేసాము, దాని తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. బట్ ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ హెక్టిక్ షెడ్యూల్స్ అదంతా కొంచెం. ఇప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే ఆ గుర్తు ఉంటుందా తనకి? మీరు అంత మర్చిపోయే అంత ఇది కాదు, వి వర్ వెరీ క్లోజ్. రష్మిక గారు మీరు ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ ఉంది కదా, తను బిజీగా తను ఉంటారు, మీరు బిజీగా మీరు ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక్కటి చెప్పాలి రష్మికకి కలిస్తే అనేది ఏదైనా ఉందా? రే ఫస్ట్ కలువరా నువ్వు. చాలా రోజులైంది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే స్టార్ట్ చేసామన్నాను కదా. సో ఒకప్పుడు ఏ ప్రాజెక్టు చేయనప్పుడు మేము కూర్చుని ఆలోచించేవాళ్ళం, నువ్వు ఆమె కన్నడలో ఒక మంచి పేరు రావాలి, అండ్ నేను ఎప్పుడూ తెలుగు నుంచి కదా. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పేది నువ్వు తెలుగులో బాగా ఒక స్టార్ అవుతావు, ఈమె కన్నడలో అయిపోతుంది, దెన్ కలిసి ఎప్పుడైనా ఒక మల్టీ స్టారర్ లాగా చేద్దాం. ఇదంతా అనుకున్నాం. ఈ సీతమ్మ వాకిట్లో లాగా 2 హీరోయిన్స్ 2 హీరోస్ తో బాగా చేద్దామని చాలా అనుకున్నాం. అది ఎప్పుడు కాలేదు. బట్ ఆమె చాలా చెప్పే కన్నా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కలిసి ఇది కాకుండా జస్ట్ ఐ వాంట్ టు మీట్ హర్ బికాస్ ఇట్స్ బిన్ వెరీ లాంగ్. సో కలిసి జస్ట్ ఓల్డ్ డేస్ లాగా మాట్లాడుకోవాలి. రష్మిక గారు మీకు టైం ఉంటే ఒక్కసారి మా పేరుని కలవండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. ఏమని పిలిచేవారు మీరు రష్మికని? ర్యాష్ అని పిలిచేదారు. ర్యాషా? తను మిమ్మల్ని ఏమని పిలిచేవారు? ప్రేయర్. ఈ షార్ట్ కానీ రీల్ కానీ ఆవిడ వరకు వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక రోజు కలుస్తారు కదా. లెట్స్ హోప్. ఈ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఎవరి పేరునా? నిఖిల్, ప్రియాంక, మెయిన్ గా వీళ్ళిద్దరు, దెన్ అవినాష్. సో ఏదైనా ఉంటే ఎక్కువగా నేను కాల్ చేసేది వీళ్ళ ముగ్గురికి. విష్ణు ఉంది, రోహిణి ఉంది. సో వీళ్ళకి ఫైనల్ గా మీ లైఫ్ లో ఎవరికైనా సారీ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? నేను సారీ మెయిన్ గా ప్రాబబ్లీ మా గ్రాండ్ పేరెంట్స్ కి చెప్తా అనుకుంటా. మా తాత అండ్ నానమ్మ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉండేది గ్రాండ్ చిల్డ్రన్ మీద, ప్యూర్ గా ఉండే ప్రేమ. సో వీళ్ళకి దొరకాల్సిన అటెన్షన్, దొరకాల్సిన ప్రేమ అది దొరకదు. అండ్ నేను కూడా ఇచ్చాను, కానీ ఎంత ఇవ్వాలో అంత ఇవ్వలేదు, మిస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళాకే అది తెలుస్తుంది. సో సారీ ఫర్ దెమ్, ఎందుకంటే వాళ్ళకు ప్రపంచమే ఇంకా ఉండదు, అలా హర్ట్ చేసుంటా. సో సారీ టు మై గ్రాండ్ పేరెంట్స్. మీకు పుట్టబోయే పిల్లలు అమ్మాయి పుడితే ఏం పేరు పెడతారు, అబ్బాయి పుడితే ఏం పేరు పెడతారు? నేను ఎప్పుడు కియారా అని అనుకునేదాన్ని. అమ్మాయి అంటే కియారా కంబం, కేకే. ఫస్ట్ నేను ఎప్పుడైనా వీళ్ళ ఫ్యామిలీ ప్లాన్ చేస్తుంటే సుప్రభాతం, విష్ణు సహస్రనామం ఇదంతా వినాలి అనుకుంటున్నాను, ఎందుకంటే వీటిలో చాలా సాంస్క్రిట్ పేర్లు ఉన్నాయి, కొత్త పేర్లు. అందరూ తీసి ఒక పేరు పెడతారు మీ అబ్బాయికి. అంటే ఎవరైనా చూస్తే వావ్ ఎంత సంప్రదాయంగా మా దీని నుంచి, కానీ అంతే ట్రెడిషనల్ గా ఉన్నా, మా ట్రెడిషనల్ పాట నుంచి వస్తున్నా చాలా మోడర్న్ వినిపించే పేర్లన్నీ దానిలోనే ఉన్నాయి. సో యాక్చువల్లీ పెట్టాలంటే అదంతా చూసుకుని ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ పేరునా, మీరు కిసిక్ టాక్స్ కి వచ్చినందుకు, బిగ్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని అక్కడ అల్లరించడం వేరు, సో ఇక్కడ కూర్చొని మీ గురించి చెప్పడం వేరు, చాలా డిఫరెంట్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు బిగ్ టీవీ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ
కిసిక్ టాక్స్ అండ్ థ్యాంక్ యూ బిగ్ టీవీ నన్ను పిలిచినందుకు. ఆడియన్స్కి ఎప్పుడు ఒకటే మాట, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇష్టపడినందుకు, నన్ను భరించినందుకు, అండ్ ఎప్పుడు నాకు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తూనే ఉన్నందుకు, నన్ను సపోర్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకందరికీ బిగ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరికి నేను నచ్చనో ప్లీజ్, ఐఎమ్ అ వెరీ నైస్ పర్సన్, నన్ను ఇష్టపడతారు ఇది చూసిన తర్వాత. బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకోటి, నా సిస్టర్ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ అయింది, సో ఆమెకు కూడా కొంచెం సపోర్ట్ చెయ్యండి. మా ఆంధ్రప్రదేశ్ మిస్ ఇండియా తెలంగాణ అయింది, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ అయింది. సో మా తెలుగు రాష్ట్రాలని రిప్రజెంట్ చేస్తూ ఫుల్ పెద్ద పెద్ద మోడలింగ్ చేస్తుంది, ఆమె కూడా సపోర్ట్ చేయండి. సో ఫైనల్ గా మీరు పేరెంట్స్ సపోర్ట్ చేయండి, వాళ్ళ చెల్లిని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్యామిలీ మొత్తాన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ వచ్చినందుకు. గాడ్ బ్లెస్ యూ. ఫ్యూచర్ లో మంచిగా నువ్వు ఒక లెవెల్ కి వెళ్ళాలని మా బిగ్ టీవీ నుంచి, కిసిక్ టాక్స్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.